నెల్లూరులోని ఓ హోటలులో వీఆర్సీ ఉన్నత పాఠశాల 1983-84లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారికి విద్య నేర్పిన అప్పటి గురువులకు వారు సన్మానం చేసి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు ఏ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆత్మీయులు మిత్రులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరికీ మంచి జరగాలన్నారు. పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ హరికృష్ణ మాట్లాడుతూ గురువులతో పాటు ఆనాటి తమ స్నేహితులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థి డాక్టర్ ఏవిఎస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ గురువుల నుంచి పరిపూర్ణ ఆశీర్వాదాలు పొందేలా ఈ కార్యక్రమం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇచ్చేసినటువంటి ఆత్మీయులు మిత్రులు స్టూడెంట్స్ అని చెప్పను, నేను ఆత్మీయులు మిత్రులు అంతే. మీరు మిమ్మల్ని అందరినీ కలుసుకోగలగడం కూడా, అదిగాక సార్ చెప్పినట్టు మా ఏజ్ వాళ్ళంతా ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు, అసలు ఉన్నాడో పోయినాడో కూడా తెలియదు. ఆ లెవెల్లో ఉంది ఇప్పుడు బాంధవ్యాలు, ఒకరికొకరికి రిలేషన్షిప్లు, స్నేహాలు ఒక్కసారి చూచినట్టు ఉంటుందని మంచి అవకాశం కల్పించారు. ఎందుకు పోగొట్టుకోవాలని నా స్వార్థం కూడా ఉంది, అందుకని వచ్చాను. ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ ఈ రకమైనటువంటి ఆహ్వానంతో మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో 40 సంవత్సరాల మా 10వ తరగతి ఉత్తీర్ణత సందర్భంగా విఆర్ హై స్కూల్లో చదువుకున్న విద్యార్థులు అందరం ఎవరైతే 1983-84లో 10వ తరగతి జరుపుకున్నామో వాళ్ళందరం కలిపి ఈ ఆత్మీయ సమ్మేళనం జరుగుతోంది. మా అదృష్టం ఏంటంటే మాకెవరైతే చదువు చెప్పారో వాళ్ళ గురువులతో పాటుగా మేము ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాం. దీనికి సహకరించిన మా అందరూ నా స్నేహితులకి, అలానే ఇక్కడికి వచ్చేసిన మా గురువులందరికీ మా నమస్కారాలు తెలుపుకుంటూ 40 సంవత్సరాల క్రితం 83-84లో 10th క్లాస్లో మేము ఫస్ట్ పీరియడ్ ఎలా జరుగుతున్నామో ఈరోజు అలాగే నడుస్తున్నది. ప్రస్తుతం అటెండెన్స్ పూర్తయింది. నెక్స్ట్ సార్ వాళ్ళు మా క్లాసులు చెప్తారు. సో మేము అందరం క్లాసులు విని సార్ వాళ్ళ దగ్గర మళ్ళీ మేము ఒక్కసారి పరిపూర్ణ ఆశీర్వాదాలు పొంది మా ఫ్యూచర్ జీవితాల్లో కూడా మేము ఇలాగే సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి గురువుల ద్వారా మేము మీ అందరిని ప్రార్థిస్తాం. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, శ్రీధర్, పులగం సురేష్ కుమార్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.